ఇప్పటి వరకు ఎన్నో క్రేజీ క్యారెక్టర్స్ ని వర్సెస్ వీడియోలో కంపేర్ చేశాం. బట్ వాటన్నిటికన్నా ఈ వీడియో చాలా స్పెషల్. బికాస్ ఫైట్ చేయబోయే క్యారెక్టర్స్ అలాంటివి. మరి ఒకవైపు సింగిల్ హ్యాండెడ్ గా అవెంజర్స్ ని రఫ్ ఆడించి ఓడించిన థానోస్ ఉంటే, మరొక వైపు బెంటన్ యూనివర్స్ లోనే మోస్ట్ డేంజరస్ అండ్ ఫ్యాన్ ఫేవరెట్ విలన్ గా పేరున్న విల్గాక్స్ ఉన్నాడు. ఇద్దరికిద్దరు బీభత్సమైన మాస్ క్యారెక్టర్సే. పవర్స్, ఎబిలిటీస్, ఇంటెలిజెన్స్ ఇలా అన్ని కేటగిరీస్ లోనూ సమానమైన స్కోప్ ఉంది ఇద్దరికి. అందుకే ఈ బ్యాటిల్ కూడా వెరీ వెరీ టఫ్ గా ఉండబోతుంది. సరే, ఈలోపు మనం 2.5K లైక్స్ టార్గెట్ని కంప్లీట్ చేసేయండి. మాసివ్ ఫైట్ని స్టార్ట్ చేసేద్దాం. ముందుగా విల్గాక్స్. చాలా మంది విల్గాక్స్ని తక్కువ అంచనా వేస్తారు. అరే విల్గాక్సా, ఏదో వస్తాడు, బెన్ చేతిలో ఓడిపోతాడు, మళ్ళీ వస్తాడు, మళ్ళీ ఓడిపోతాడు అంతేగా అని. బట్ బెంటన్ యూనివర్స్లో బెన్కి ధీటైన ఆపోనెంట్గా ఉండగలిగే ఏకైక పర్సన్ విల్గాక్స్ మాత్రమే. నేను ఇంత స్ట్రాంగ్గా ఈ స్టేట్మెంట్ పాస్ చేయడానికి మెయిన్ రీజన్ విల్గాక్స్కి ఉన్న నెవర్ గివ్ అప్ నేచర్. మీరు గమనిస్తే విల్గాక్స్ పని అయిపోయింది అనుకున్న ప్రతిసారి కూడా మళ్ళీ తనను తాను మరింత స్ట్రాంగ్ అండ్ పవర్ఫుల్గా మార్చుకుని తిరిగి వస్తూనే ఉన్నాడు. ఇది రిపీటెడ్గా 10 సార్లైనా, 20 సార్లైనా, 100 సార్లైనా సరే గివ్ అప్ మాత్రం ఇవ్వడు. సరే, అసలు విల్గాక్స్కి ఉన్న మెయిన్ పవర్స్ ఏంటో చూద్దాం. ముందుగా స్ట్రెంత్. విల్గాక్స్ 10 అంతస్తుల బిల్డింగ్ ని సైతం జస్ట్ తన సింగిల్ హ్యాండ్ తో పెకలించడమే కాదు, అంత బరువును కూడా ఈజీగా లిఫ్ట్ చేసి త్రో చేయగలడు. బెంటన్ ఏలియన్స్ లో టాప్ స్ట్రెంత్ బేస్డ్ ఏలియన్ గా చెప్పుకునే 4 ఆర్మ్స్ ని సింగిల్ హ్యాండ్ తో కొడితే కొన్ని కిలోమీటర్ల దూరంలో పడ్డాడు. అంతేకాదు, విల్గాక్స్ తన మజిల్స్ ని టోటల్ గా ఫ్లెక్స్ చేసి తనకున్న స్ట్రెంత్ ని ఎన్హాన్స్ చేయగలడు. ఈ టైప్ లో విల్గాక్స్ గనక పనిచేస్తే చిన్నపాటి ఎర్త్ క్వేకే వస్తుంది. విల్గాక్స్ కి ఉన్న డ్యూరబిలిటీ కూడా చాలా ఎక్కువ. నిజంగా బెన్ విల్గాక్స్ ని కొట్టినట్లు ఇంకెవరినైనా కొడితే మళ్ళీ తిరిగి రావడం కాదు కదా, కనీసం బతికి ఉంటాడు అన్న గ్యారంటీ కూడా లేదు. ఒకసారి షిప్తో సహా బ్లాస్ట్ అయిపోయాడు, మరోసారి వేబిగ్ విల్గాక్స్ ని డైరెక్ట్ గా స్పేస్ లోకి విసిరేస్తాడు. ఫ్యూచర్ బెన్ 10K వర్షన్లో అయితే అసలు విల్గాక్స్ బాడీలో స్కెలిటన్ తప్ప ఏమీ మిగలకుండా చేసినా మళ్ళీ డాక్టర్ యానిమో హెల్ప్ తో తిరిగి బతికాడు. లేజర్ అటాక్స్ దగ్గర నుంచి మిసైల్స్ అటాక్స్ వరకు అన్నింటినీ కూడా విల్గాక్స్ బాడీ తట్టుకుంటుంది. ఒరిజినల్ బెంటన్ సిరీస్ ప్రకారం విల్గాక్స్ హైట్ 15 feet, వెయిట్ అయితే నియర్లీ 1000 kgs. బట్ షాకింగ్ ఏంటంటే అంత భారీ శరీరం అండ్ ఆకారం ఉన్నా సరే తన రెస్పాన్స్ స్పీడ్ అనేది వెరీ వెరీ హై. బెంటన్ వాడే XLR8 లాంటి ఫాస్టెస్ట్ ఏలియన్ అటాక్స్ నుంచి కూడా విల్గాక్స్ తప్పించుకున్నాడు. విల్గాక్స్ తన కంటి నుంచి లేజర్ బీమ్స్ ని కూడా షూట్ చేయగలడు. పైగా అది సింగిల్ డైరెక్షన్ లో కాకుండా టార్గెట్ ఎటు మూవ్ అయితే అటు వెళ్లి ఎనిమిని డ్యామేజ్ చేస్తుంది, జస్ట్ లైక్ డార్క్ సైడ్ ఒమేగా బీమ్స్ లాగా. విల్గాక్స్కి ఉన్న హై డ్యూరబిలిటీ బాడీ కండిషన్ వల్ల స్పేస్లో లిమిటెడ్ టైం సర్వైవ్ అవ్వగలడు. అలాగే వాటర్లో అయితే ఎన్ని సంవత్సరాలైనా సరే ఉండగలడు. పైగా వాటర్లో ఉన్నప్పుడు తన యొక్క ఒరిజినల్ ఫామ్లోకి అంటే ఆక్టోబస్ రూపంలోకి మారిపోతాడనమాట. విల్గాక్స్ బెంటన్ క్లాసిక్లో కంటే బెంటన్ ఏలియన్ ఫోర్స్లో 10 to 15 times స్ట్రాంగర్గా ఉంటాడు. బికాస్ అప్పటికే 10 వరల్డ్స్లోకి వెళ్ళి అక్కడ ఉన్న టాప్ 10 ఛాంపియన్స్ని ఓడించి వాళ్ళందరి పవర్స్ని కూడా తన ఒంటిలోకి అబ్జర్వ్ చేసుకున్నాడు. సో ఇప్పుడు విల్గాక్స్ స్ట్రెంత్తో పాటు వాళ్ళ పవర్స్ కూడా మిక్స్ అయిపోయాయి. అందుకే విల్గాక్స్కి బెంటన్ క్లాసిక్లో లేని చాలా పవర్స్ని బెంటన్ ఏలియన్ ఫోర్స్లో చూపించారు. ఇప్పటి వరకు ఓన్లీ విల్గాక్స్ యొక్క ఓన్ పవర్స్ గురించి మాత్రమే మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు తన పవర్స్ని నెక్స్ట్ లెవెల్కి పుష్ చేయగలిగే ఎక్స్టర్నల్ సోర్సెస్ అయిన వెపన్స్ గురించి కూడా మాట్లాడుకుందాం. విల్గాక్స్ యూజ్ చేసే మెయిన్ వెపన్స్ 3 ఉన్నాయి. ఒకటి షీల్డ్ ఆఫ్ సైగల్, రెండోది స్వాడ్, మూడోది రూబిరే గ్లో. ఇందులో షీల్డ్ ఆఫ్ షీగల్ని యూజ్ చేసి ఒక ప్రొటెక్టివ్ గాడ్ని క్రియేట్ చేసుకోగలడు. ఆ గాడ్ ఎంత గొప్ప ఎనిమీ చేసే అటాక్స్ అయినా, మిసైల్స్ అండ్ పవర్ఫుల్ బ్లాస్ట్ని కూడా ఈజీగా ఆపుతుంది. నెక్స్ట్ స్వాడ్. అన్నిట్లాగా నార్మల్ స్వాడ్ కాదు ఇది. సమయానికి సందర్భానికి తగ్గట్టు దీని పవర్స్ ని మార్చుకోవచ్చు. లైక్ ఒకసారి ఈ స్వాడ్ పూర్తిగా ఫైర్ ని ప్రొడ్యూస్ చేస్తే, ఇంకొకసారి క్రిస్టల్ ఫామ్ లోకి మారి క్రోమోస్టోన్ లాంటి హై డ్యూరబుల్ ఏలియన్ ని కూడా ముక్కలు చేయగలిగింది. నెక్స్ట్ రూబిరే గ్లవ్. దీన్ని ఒక్కసారి ఫైర్ చేస్తే కొన్ని మిసైల్స్ నుంచి రిలీజ్ అయ్యే ఎనర్జీ ఒకేసారి యూజ్ చేసేంత ఇంపార్ట్ ఉంటుంది. అంత కెపాసిటీతో లేజర్ బీమ్స్ అండ్ ఎనర్జీ బాల్స్ ని ఫైర్ చేయొచ్చు. ఇక్కడ నేను చెప్పిన 3 పవర్ఫుల్ వెపన్స్ ఉండడం గొప్ప కాదు, వాటిని యాక్యురేట్ గా వాడడం గొప్ప. ఈ విషయంలో మాత్రం విల్గాక్స్ ని కంపల్సరీ మెచ్చుకోవాలి. బికాస్ తన దగ్గర ఉన్న ఎవ్రీ వెపన్ సోర్స్ ని హై కెపాసిటీలో విల్గాక్స్ యూజ్ చేయగలడు. ఇంకా ఫ్లై చేయగలగడం, ఎన్హాన్స్డ్ హీలింగ్, హై జంప్ అండ్ లాంగ్ జంప్, ఫైర్ అండ్ హీట్ ఇమ్యూనిటీ లాంటి పవర్స్ అన్నీ కూడా విల్గాక్స్ ఉన్నాయి. సరే, ఇప్పుడు థానోస్ గురించి చూద్దాం. మ్యాక్సిమం మన ఛానల్ వ్యూయర్స్ అందరికీ కూడా థానోస్ పవర్స్ అండ్ ఎబిలిటీస్ గురించి తెలిసే ఉంటుంది. బికాస్ చాలా వీడియోస్లో మనం డిస్కస్ చేసాం. సరే, మళ్ళీ ఒక్కసారి చెప్పుకుందాం. అందరికీ తెలిసిన విషయం ఏంటంటే మూవీస్లో థానోస్ యొక్క పవర్స్కి, కామిక్స్లో థానోస్ యొక్క పవర్స్కి చాలా హ్యూజ్ డిఫరెన్స్ ఉంది. మూవీస్లో కొంచెం పవర్స్ని డౌన్ గ్రేడ్ చేయడం కామనే కదా. బట్ మనం మూవీస్ అండ్ కామిక్ వర్షన్ని కూడా బ్యాటిల్లో ఇంక్లూడ్ చేద్దాం. అంతకన్నా ముందు ఒక చిన్న విషయం. మూవీస్ పరంగా చూసినా, కామిక్స్ పరంగా చూసినా థానోస్లో నన్ను బాగా ఇంప్రెస్ చేసిన ఒకే ఒక కామన్ థింగ్ ఇంటెలిజెన్స్. లిటరల్లీ తన లక్ష్యాన్ని చేరుకోవడం కోసం చేసే ప్రతి పనిని, వచ్చే ప్రతి ప్రాబ్లమ్ని ముందే అంచనా వేస్తుంటాడు. తన అల్టిమేట్ గోల్ అయిన ఇన్ఫినిటీ స్టోన్స్ ని గ్యాదర్ చేయడానికి హడావిడిగా వెళ్ళిపోలేదు. కొన్ని సంవత్సరాల పాటు స్టోన్స్ యొక్క పవర్స్ అండ్ ఎబిలిటీస్ దగ్గర నుంచి ఎదురయ్యే ఎవ్రీ ప్రాబ్లమ్ ని అధిగమించడానికి పక్కా ప్లానింగ్ చేసుకుని అప్పుడు వేటకు బయలుదేరాడు.
లేకపోతే విశ్వంలోనే మోస్ట్ పవర్ఫుల్ ఆర్టిఫిట్స్ అయిన స్టోన్స్ ని జస్ట్ 2 days లో కలెక్ట్ చేయడం అనేది అసలు సాధ్యమయ్యే పనేనా? థానోస్ కు ఉన్న స్ట్రెంగ్త్ అండ్ డ్యూరబిలిటీ వెరీ స్ట్రాంగ్ అండ్ హై. తనకన్నా 100 రెట్లు పెద్దగా ఉన్న శత్రువును కూడా మట్టు పెట్టగలిగే హల్క్ని సైతం జస్ట్ సెకండ్స్లోనే మట్టి కరిపించాడు థానోస్. హల్క్ బాడీని కట్ చేయడం మిసైల్స్ వల్ల కూడా అవ్వదు, బట్ థానోస్ ఉట్టి హ్యాండ్స్తోనే హల్క్ ఒంటిలోంచి రక్తం వచ్చేలా కొట్టాడు. ఇన్ఫినిటీ స్టోన్స్ ని కలెక్ట్ చేసే పనిలో అడ్డు వచ్చిన మోస్ట్ పవర్ఫుల్ అవెంజర్స్ ని కూడా ఈజీగా ఆపేశాడు. ఇన్ఫినిటీ వార్ ఈవెంట్ మొత్తంలో మనోడు 1 man ఆర్మీగా ఫైట్ చేశాడు. ఎండ్ గేమ్ లో బిగ్ 3 పవర్ఫుల్ అవెంజర్స్ అని మనం పిలుచుకునే ఐరన్ మ్యాన్, కెప్టెన్ అమెరికా, థోర్లని ఒకేసారి డిఫీట్ చేశాడు. 2 సార్లు స్నాప్ చేసినా సర్వైవ్ అవ్వడం, మియోల్నియర్ తో థండర్ అటాక్ చేసినా ఒంటి మీద చిన్న గీత కూడా పడకపోవడం, మిసైల్ అటాక్స్, లేజర్ బీమ్స్, ఇలా ఎన్ని రకాల దాడులు జరిగినా థానోస్ ఒంటి మీద చిన్న గీత కూడా పడదు. జస్ట్ థానోస్ స్కిన్ ని కట్ చేయడానికే ఐరన్ మ్యాన్ ఎంత కష్టపడ్డాడో మనం చూసాం. వీటన్నిటిని ఎగ్జాంపుల్ గా తీసుకుంటే థానోస్ బాడీ ఎంత డ్యూరబుల్లో అర్థమవుతుంది. కామిక్ వర్షన్ థానోస్ ని గనక కంపేర్ చేసుకుంటే మూవీస్ తో పోలిస్తే 10 times బెటర్ స్ట్రెంత్ లెవెల్స్ ఉంటాయి తనకి. అండ్ మూవీస్ లో లేని ఫ్లయింగ్ ఎబిలిటీ కూడా కామిక్స్ లో థానోస్ ఉంటుంది. అన్నిటికీ మించి థానోస్ యొక్క ఆర్మర్ అండ్ స్వాట్ గురించి మనం మాట్లాడుకోవాలి గైస్. కెప్టెన్ యొక్క వైబ్రేనియం షీల్డ్, టోనీ స్టార్క్ పవర్ఫుల్ రిపల్సర్ అటాక్స్, థోర్ హ్యామర్ అండ్ యాక్స్, ఇలా మోస్ట్ పవర్ఫుల్ వెపన్స్ తో అటాక్ చేసిన థానోస్ యొక్క ఆర్మర్ ని ఎవ్వరూ కూడా బ్రేక్ చేయలేకపోయారు. అదే డబుల్ ఎడ్జ్ స్వాడ్ అయితే అడ్వాంటేజ్ మెటల్ ని సైతం చీల్ చేసింది. ఎనర్జీ బీమ్స్ ని థండర్ని కూడా రిఫ్లెక్ట్ చేసేలా స్పీడ్ రొటేషన్ ఎబిలిటీ కూడా ఉంది. సరే, ఒక్కసారి థానోస్ ఇన్డెప్త్ పవర్స్ అండ్ ఎబిలిటీస్ చూద్దాం. సూపర్ హ్యూమన్ స్ట్రెంగ్త్, డ్యూరబిలిటీ, ఎజిలిటీ, రిఫ్లెక్సెస్, హీలింగ్ ఫ్యాక్టర్. ఇక్కడ హీలింగ్ మరీ ఫాస్ట్గా ఉండదు, మరీ డెడ్ పూల్ రేంజ్లో అయితే ఇమాజిన్ చేసుకోవద్దు. హై జంప్, లాంగ్ జంప్, ఫ్లయింగ్, యూనివర్సల్ లెవెల్ నాలెడ్జ్, బ్యాటిల్ నాలెడ్జ్, స్కిల్డ్ ఫైటర్ అండ్ వెపన్ హ్యాండ్లింగ్. సరే, ఇద్దరు పవర్స్ ఐడియా వచ్చాయి కాబట్టి బ్యాటిల్ ని స్టార్ట్ చేద్దాం. ముందుగా చెప్పినట్లు విల్గాక్స్ ఎప్పటికప్పుడు తనని తాను మ్యూటేట్ చేసుకుని మరింత పవర్ఫుల్ గా మారుతూ వచ్చాడు కాబట్టి డిఫరెంట్ వర్షన్స్ లో కంపేర్ చేయాలి. ముందుగా బెంటెన్ క్లాసిక్ లో ఉన్న విల్గాక్స్ అండ్ అలాగే ఒరిజినల్ ఆక్టోబస్ ఫామ్ లో ఉన్న విల్గాక్స్. ఇందులో ఆక్టోబస్ ఫామ్ లో ఉన్న విల్గాక్స్ ని థానోస్ జస్ట్ సింగిల్ పంచ్ లోనే చంపేస్తాడు. బికాస్ ఈ ఫామ్ లో విల్గాక్స్ వాటర్ లో మాత్రమే బతకగలడు అండ్ చాలా వీక్ గా ఉంటాడు. నెక్స్ట్ క్లాసిక్ ఫామ్ లో ఉన్న విల్గాక్స్. ఈ వర్షన్ ని కూడా థానోస్ ఓడించగలడు. బికాస్ ఈ వర్షన్ లో విల్గాక్స్ కి ఓన్ స్ట్రెంత్ మాత్రమే ఉంటుంది అండ్ ఎలాంటి వెపన్స్ కూడా వాడడు. సో ఫైట్ లో థానోస్ కి విన్ అయ్యే ఛాన్సెస్ చాలా హై ఉంటాయి. ఇప్పుడు ఏలియన్ ఫోర్స్ విల్గాక్స్, ఇది అసలైన బ్యాటిల్. ఇప్పుడు విల్గాక్స్ వెరీ స్ట్రాంగ్ అండ్ పవర్ఫుల్ గా ఉంటాడు. బికాస్ తన దగ్గర విశ్వంలోనే మోస్ట్ పవర్ఫుల్ వెపన్స్ తో పాటు టాప్ 10 వరల్డ్ ఛాంపియన్స్ యొక్క అందరి పవర్స్ కూడా ఉన్నాయి. సో విల్గాక్స్ కి ఉన్న వర్షన్ లో ఇది మోస్ట్ పవర్ఫుల్ అని చెప్పుకోవచ్చు. ఈ బ్యాటిల్లో ఇద్దరికిద్దరు అస్సలు తగ్గరు. బికాస్ స్ట్రెంత్ అండ్ డ్యూరబిలిటీ విషయంలో థానోస్ ముందుంటే స్పీడ్, రిఫ్లెక్సెస్, హై పవర్ వెపన్స్, లేజరైజ్ అటాక్స్, ఇలాంటి పవర్స్ తో విల్గాక్స్ రచ్చలేపుతాడు. సో ఇద్దరి మధ్య బ్యాటిల్ అనేది చాలా ఎక్కువసేపు జరుగుతుంది. కానీ చివరికి విన్నింగ్ పాసిబిలిటీ విల్గాక్స్ కి 60% ఉంటే థానోస్ కి 40% ఉంటుంది. ఎందుకంటే థానోస్ కన్నా మోర్ పవర్ఫుల్ అండ్ ఎక్స్ట్రీమ్ పవర్స్ విల్గాక్స్ దగ్గర ఉన్నాయి. టోర్నడో క్రియేషన్, కోల్డ్ బ్రీత్ లాంటివి. వీటి హెల్ప్ తో దూరం నుంచి కూడా థానోస్ ని అటాక్ చేసి గాయపరచవచ్చు. బట్ థానోస్ దగ్గర ఉన్న పవర్స్ తో క్లోజ్ రేంజ్ ఫైట్ లో మాత్రమే పర్ఫామ్ చేయగలడు. సరే, ఇన్ కేస్ క్లోజ్ రేంజ్ ఫైట్ జరిగిన విల్గాక్స్ దగ్గర ఉన్న షీల్డ్ ఆఫ్ సేగల్ తో థానోస్ ఇచ్చే అటాక్స్ ని బ్లాక్ చేస్తూ తన అమేజింగ్ స్వాడ్ తో రిటర్న్ అటాక్స్ కూడా ఈజీగా చేయగలడు. అందుకే ఇక్కడ విన్నింగ్ పాసిబిలిటీ అనేది విల్గాక్స్ కి హైలో ఉంది. ఇవే కాకుండా ఫ్యూచర్ బెన్ 10K ఎపిసోడ్స్ లో మనం చూసిన విల్గాక్స్, అలాగే డ్రాగన్ పవర్స్ ని తనలోకి పీల్చుకున్న విల్గాక్స్, ఈ 2 వర్షన్స్ కూడా ఉన్నాయి. బట్ వీళ్ళలో ఫ్యూచర్ విల్గాక్స్ కి గట్టి పోటీ ఇచ్చే అవకాశం థానోస్కుంది. బట్ డ్రాగన్ తో బాండ్ అయిన విల్గాక్స్ ని ఆపడం మాత్రం అస్సలు కుదరని పని. ఎందుకంటే డ్రాగన్ కి కొన్ని 100 డైమెన్షన్ల శక్తి ఉంది. సో ఇప్పుడు ఆ శక్తి అంతా కూడా విల్గాక్స్ కి వచ్చింది కాబట్టి తన్ని థానోస్ ఓడించడం ఇంపాసిబుల్. ఈ మొత్తం బ్యాటిల్లో థానోస్ యొక్క ఇన్ఫినిటీ గాంట్లెట్ ని ఇంక్లూడ్ చేయలేదు గైస్. బికాస్ థానోస్ కి ఇన్ఫినిటీ గాంట్లెట్ అనేది పర్మనెంట్ వెపన్ కాదు. ఇన్ కేస్ గాంట్లెట్ ని కూడా ఇంక్లూడ్ చేస్తే థానోస్ విన్ అవుతాడు. కానీ ఇక్కడ కూడా ఒక చిన్న ప్రాబ్లం ఉంది. స్టోన్స్ అనేవి సొంత యూనివర్స్ లో తప్పితే మిగిలిన యూనివర్స్ లో వర్క్ అవ్వవు. సో బ్యాటిల్ MCU లో జరిగితే మాత్రమే థానోస్ కి స్టోన్స్ యూజ్ అవుతాయి. సో గైస్, మొత్తంగా వీడియో అయితే ఇది. అన్నట్లు మన స్పైడర్ మ్యాన్ గురించి మీ అందరికీ కూడా తెలిసిందే కదా. ఇన్ కేస్ స్పైడర్ మ్యాన్ కనుక తనలాంటి సిమిలర్ పవర్స్ ఉన్న స్పైడర్ మ్యాన్ తో ఫైట్ చేస్తే ఏమవుతుంది? అసలు ఎవరు గెలుస్తారు? ఎప్పుడైనా ఆలోచించారా? దీనికి సమాధానం కావాలంటే ఇక్కడ కనిపిస్తున్న వీడియో మీద క్లిక్ చేసి చూసేయండి, ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. ఫైనలీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.